బాయ్కాట్ టర్కీ. టర్కీ దేశం మన ఇండియాకి అపోజ్ చేస్తుంది, పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇండియా నుంచి చాలా మంది టర్కీకి టూరిజం కి వెళ్తారు. దీని వల్ల టర్కీకి ఆదాయం పెరుగుతుంది. ఇలా చూసుకుంటే మన మనీని మన వైపే అటాక్ కి తెచ్చుకుంటున్నట్టుంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్స్ అన్ని టర్కీషే పంపిస్తుంది. అందుకే బాయ్కాట్ టర్కీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే మనం ఎందుకు టర్కీ టూరిజం కి సపోర్ట్ చేయాలి? నిన్న భారత్ ప్రభుత్వం చైనా టర్కీ బ్రాడ్కాస్టర్స్ ని బ్లాక్ చేసింది. చైనా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ నరేషన్ ని సపోర్ట్ చేస్తుంది, పుష్ చేస్తుంది. వాళ్ళు పాకిస్తాన్ సైడ్ ఉన్నారు, అందుకే వాళ్ళ బ్రాడ్కాస్టర్స్ ని బ్లాక్ చేసింది. ఇలాంటి ప్రొపగండాకి మన గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, అందుకే ఫుల్ స్టాప్ పెట్టింది. బలోచిస్తాన్ లీడర్ నిన్న ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేశారు. మే 14th బలోచిస్తాన్ కి పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. బలోచిస్తాన్ కి ఇండియా సపోర్ట్ ఉంటుంది, ఇంకా గ్లోబల్ కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. బలోచిస్తాన్ వెల్ఫేర్ నుంచి నిన్న ఇండియాకి వచ్చిన ఆర్టికల్ ఇది. నిన్న ఆపరేషన్ సింధూర్ గా ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీపై మ్యాసివ్ పుష్ చేసింది. రష్యా S-500 డిఫెన్స్ సిస్టమ్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. S-400 సుదర్శన చక్రమే ఇలా ఉందంటే S-500 ఎలా ఉంటుందో. ఇండియా ఇంకొన్ని S-400s ని రష్యా నుంచి అఫీషియల్ గా ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటుంది. పాకిస్తాన్ కి స్లీప్లెస్ నైట్స్ మొదలయ్యాయి. టర్కిష్ సైడ్ చూసుకుంటే టర్కిష్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కి బ్రదర్లీగా సపోర్ట్ చేస్తామంటున్నారు. టర్కీ పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తే పాకిస్తాన్ టర్కీని సెకండ్ టెర్రరిజం ప్లేస్ గా చేస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఒక మంచి టూరిజం ప్లేస్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. 23rd ఏప్రిల్ BSF జవాన్ పూర్ణం కుమార్ షా గారు పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలో ఉన్నారు. జవాన్ పీకే గారిని నిన్న ఇండియాకి రిలీజ్ చేశారు. తన ఫాదర్ భోలేనాథ్ గారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్తున్నారు. మళ్ళీ ఇండియన్ బార్డర్ కి పంపిస్తా అని చెప్పారు. మన భారతదేశం ఇప్పుడు మొత్తం వరల్డ్ లో మిలిటరీ పవర్ లో 4th ప్లేస్ గా నిలిచింది. నెక్స్ట్ వచ్చే ఇష్యూస్ గురించి మాట్లాడదాం. నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి ప్రతి సోషల్ ఇష్యూ గురించి అందరికి అర్థమయ్యే విధంగా చెప్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి.